నా దేశం గొప్పది గొప్పది అని డప్పు కొట్టుకునే అవసరం ఎంత మాత్రమూ లేదు. దేశ చిత్రపటాన్ని పెట్టి పూజించడం కాదు. బ్రిటిషర్తో మన దేశానికి కొంచెమే నష్టం, కానీ మన దేశ మతోన్మాదులతో మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం. ముందు వాళ్ళతో కాదు పోరాడాల్సింది, వీళ్ళతో అనేవాళ్ళు. మన చేతిలో ఉన్న ఈ స్వేచ్ఛ మనకు ఉచితంగా దొరికిందా? మనకు నచ్చినట్టుగా మాట్లాడగలుగుతున్నాం, మనకు నచ్చిన చోట ఉండగలుగుతున్నాం, మనం నచ్చిన నాయకుడిని ఎన్నుకోగలుగుతున్నాం, మనకు నచ్చిన మతాన్ని స్వీకరించగలుగుతున్నాం. కానీ ఈ స్వేచ్ఛ వెనకాల వేలాది మంది త్యాగాలున్నాయి. ఆగస్టు 15 అంటే కేవలం జెండా ఎగరవేయడం, జాతీయ గీతం పాడడం, ఒక రోజు సెలవు తీసుకోవడం కానే కాదు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు కలిసి మనకి ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛను మనం ఎలా వినియోగిస్తున్నాం అని ఆలోచించే రోజు. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. నా దేశం గొప్పది గొప్పది అని డప్పు కొట్టుకునే అవసరం ఎంత మాత్రమూ లేదు. మనం అన్నా అనకున్నా ఈ భారతదేశం స్వతహాగా గొప్పదే. కానీ ఈ భారతదేశం యొక్క గొప్పతనం నీలో ఎంత వచ్చింది అన్నది ఈరోజు సమస్య. మన హక్కులతో పాటు మన బాధ్యతను కూడా గుర్తించాలి. ఈ దేశంలో పుట్టడమే మహాభాగ్యం అనుకోవడమే కాదు, పుట్టినవాడు ఈ దేశానికి ఏమిచ్చాడు అన్నది ముఖ్యం. జపాన్ దేశానికి చెందిన వ్యక్తి, ఒక దుబాయ్ దేశానికి చెందిన వ్యక్తి మన దేశానికి వచ్చారు. చూస్తున్నారు, ఎక్కడ చూసినా చెత్త లేదు, ఎక్కడ చూసినా మురికి లేదు, ఎక్కడ చూసినా పోక్స్కో కేసులు నమోదు కావట్లేదు, ఎక్కడ చూసినా రేపులు జరగట్లేదు, ఎక్కడ చూసినా మర్డర్ జరగట్లేదు, ఎక్కడ చూసినా దొంగతనం జరగట్లేదు, ఎక్కడ చూసినా కరప్షన్ జరగట్లేదు, ఎక్కడ చూసినా కూడా సోదర భావంతో, ఐక్యమత్యతతో, మానవత్వంతో, మంచితనంతో, దేశభక్తితో జీవిస్తున్నారు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడగాలి, ఎలాగయ్యా మీరు ఇంత నీటిగా నిజాయితీగా బ్రతుకుతున్నారు, అసలు ఏంటి కారణమని. అప్పుడు నువ్వు చెప్పాలి, మేరా భారత్ మహాన్, నా దేశం గొప్పది, ఈ గొప్పతనం నాలో కొంచెం వచ్చింది, దాని పరివాసంగా ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని. భారతదేశాన్ని ప్రపంచం చూస్తుంది మిత్రమా. ఇక్కడ మత గొడవలు, కుల గొడవలు, ధర్మ గొడవలు, ఒకరిని ఒకరు చంపుకోవడము, నరుక్కోవడము, నరహత్యలు, కమ్యూనల్ వైలెన్స్, రాజకీయ ఎత్తుగడలు, హిందూ ముస్లిం క్రైస్తవుల గొడవలు, చర్చిలు, గుళ్ళు, మసీదులు, ధ్వంసాలు, ఇవంతా కూడాను ప్రపంచం గమనిస్తుంది మిత్రమా. ఏం సమాధానం చెప్తావు? ఈ ఆగస్టు 15 నాడు నీ గుండెలపై చేసుకొని చెప్పు మిత్రమా. నా దృష్టిలో రోడ్డుపై చెత్త వేయకుండా ఉండడం దేశభక్తి, పన్నులు క్రమంగా కట్టడం దేశభక్తి, రాజ్యాంగాన్ని గౌరవించడం దేశభక్తి, లంచాలు ఇవ్వకుండా ఉండడం దేశభక్తి, ఓటు హక్కును వినియోగించడం దేశభక్తి. వీటన్నిటిలో కల్లా ఎవడు దేశభక్తుడో తెలుసా? అతిపెద్ద దేశభక్తుడు ఎవరో తెలుసా? గీత, బైబిల్, ఖురాన్, రాజ్యాంగాన్ని అనుసరించే వ్యక్తిని ప్రేమించగలిగిన వాడు నిజమైన దేశభక్తుడు, మహాదేశభక్తుడు, అతిపెద్ద దేశభక్తుడు. అవును, సాధ్యమే, కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు అని నేర్పిన ఈ భారతదేశంలో సమస్తము సాధ్యమే. ఈ దేశం నీకేమిచ్చింది అన్నది ప్రశ్న కాదు మిత్రమా, ఈ దేశానికి నువ్వేమిచ్చావు అన్నది ప్రశ్న. ఒక హిందూ బ్రిటిషర్తో పోరాడింది కేవలం హిందువుల కోసమా? కాదు, ఇక్కడ ఉన్న క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం కూడా. ఒక క్రైస్తవుడు బ్రిటిషర్తో పోరాడింది కేవలం క్రైస్తవుల కోసమా? కాదు, ఇక్కడ ఉన్న హిందువుల కోసం, ముస్లింల కోసం కూడా. ఒక ముస్లిం బ్రిటిషర్తో పోరాడింది కేవలం ముస్లింల కోసమా? కాదు మిత్రమా, ఇక్కడ నుండి క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం కూడా పోరాడారు. కానీ ఈనాడు ఏం చూస్తున్నాం, ఏం జరుగుతుంది దేశంలో? ఈరోజు కొందరు హిందువుల కోసమే పనిచేస్తున్నారు, హిందువుల శ్రేయస్సు కోసమే బ్రతుకుతున్నారు, హిందుత్వం కోసం పాటుపడుతున్నారు, హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు క్రైస్తవులు కూడా ఇలాగే చేస్తున్నారు, కొందరు ముస్లింలు కూడా ఇలాగే చేస్తున్నారు. ఆనాడు బ్రిటిషర్స్తో పోరాడిన యోధులు ఈనాడు బ్రతికి ఉంటే వాళ్ళు అనేవాళ్ళు, బ్రిటిషర్తో మన దేశానికి కొంచెమే నష్టం, కానీ మన దేశ మతోన్మాదులతో మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం. ముందు వాళ్ళతో కాదు పోరాడాల్సింది, వీళ్ళతో అనేవాళ్ళు మిత్రమా. అలా నడుస్తుంది మన సమాజం. ప్రాణం లేని తిరంగాకు సెల్యూట్ కొట్టే నీ చెయ్యి ప్రాణమున్న నీ తోటి భారతీయునిపై ఎందుకు లేస్తుంది మిత్రమా? జనగణమన పాడే నీ నాలుక తోటి భారతీయునిపై ఎందుకు విరుచుకుపడుతుంది మిత్రమా? గుండె లోతుల్లో నుంచి ఈ దేశాన్ని ప్రేమించని మనస్తత్వం తోటి భారతీయుల పట్ల ఇంత విద్వేషంగా ఎందుకు మారింది మిత్రమా? అందుకే నేనంటాను, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. చివరిగా ఏ విధంగానైతే ఈ దేశం బానిస సంఖ్యలు తెంచుకొని ఇండిపెండెంట్ అయిందో, అదే విధంగా మీరు కూడా
పూజారుల, పాస్టర్ల, ముల్లాల బానిసత్వం నుంచి ఇండిపెండెంట్ కావాలని కోరుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.